నాతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారా కొండ విశ్వేశ్వర్ రెడ్డి చేవెళ్ళ ఎంపీ. ఏదేమైనా సరే బీజేపీలో అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న మన ఈటల రాజేందర్ గారు, నిన్న రాజాసింగ్ గారు, ఈరోజు విశ్వేశ్వర్ రెడ్డి గారు, ఇట్లా చేవెళ్ళ ఎంపీ తను. మరి తన మనోభావాన్ని ఏం చేస్తున్నాడంటే పార్టీ ఒక అధ్యక్షుని గట ఏకంగా ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చాడట. అంటే ఆయన యొక్క బాధలు చెప్పుకుందామని పోతుండనట ప్రతి నేతలు కూడా అటు ఇటు ఇటు అటు అని చెప్పేసి తనని నానా హింస పెట్టేశారట. ఇదంతా ఆయన బాధ భరించలేక ఏకంగా ఒక ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చేసినట. అంటే అర్థం చేసుకోండి, ఇదే అంశాన్ని రాజాసింగ్ విని ఇంకా తెలంగాణలో బీజేపీలో మరిన్ని నిరసన ఫుట్బాల్ కూడా గిఫ్ట్లు ఇచ్చే పరిస్థితి వస్తుందని కూడా తను కూడా స్పందించడం కూడా జరిగింది. మరి ఈ బీజేపీలో ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నారు? మొన్నటికి మొన్న దాదాపు తెలంగాణ ప్రజానికం అంతా కూడా ఏమనుకున్నారంటే డెఫినెట్గా నెక్స్ట్ వచ్చేది బీజేపీ అనుకుంటున్నారు. కనీసం ప్రతిపక్ష హోదాలన్న బీజేపీ ఉంటుంది అనుకుంటున్నారు. మరి ఆ పరిస్థితి కూడా లేదా? మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ అధ్యక్షునితో కానీ ఇతర నాయకులతోని ఎందుకంత ఈక్వాలిటీ మెయింటెనెన్స్ లేదు? వాళ్ళ లోపల ఎందుకంత వ్యతిరేకత భావన వాళ్ళ పార్టీలో వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి? ఊకూకే క్రమశిక్షణ చర్యలు ఇవన్నీ ఎందుకు అవసరం లేదు కదా. ఒక పార్టీని బలోపేతం చేయాలంటే అన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా ఈక్వాలిటీ మెయింటైన్ చేయాలి, ఒకరికొకరు సపోర్ట్గా ఉండాలి. ఓకే, ఇది ఒక వార్త చూద్దాం. 10 ఏళ్లుగా నాది ఇదే పరిస్థితి, ఎంత బాధ ఉంటే కొండ అలా చేస్తారు. త్వరలో మరిన్ని ఫుట్బాల్ గిఫ్టులు గోషామహల్ రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. ఓకే, తెలంగాణ బీజేపీలో ఫుట్బాల్ రాజకీయం కాకరేపుతుంది. పార్టీలో తనతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారంటూ చేవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గ పరిధిలోని జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు రాష్ట్ర పార్టీ ముఖ్య నేతల వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మంగళవారం స్టేట్ ఆఫీసులో బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఫుట్బాల్ గిఫ్ట్గా ఇవ్వడం సంచలనంగా మారింది. తాజాగా ఈ వ్యవహారంపై గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్ చేశారు. రాబోయే రోజుల్లో చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లాలోని సీనియర్ నాయకులు సైతం పార్టీలోని పెద్ద నాయకులు ఫుట్బాల్స్ గిఫ్ట్గా ఇచ్చేందుకు రెడీగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో రిలీజ్ కూడా చేశాడు. అంటే దాదాపు బహిర్గతంగానే చెప్పడం కూడా జరిగింది. అంటే ఇక దాదాపు తెలంగాణలో బీజేపీ వ్యతిరేకత నిరసన అనేది ఇదొక అద్భుతమైన ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సరే, ఏదో మరి వాళ్ళు ఆ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మరి రాజాసింగ్ తక్కువ నాయకుడు ఏం కాదు. మరి హైదరాబాదు, భాగ్యనగరం పరిసర ప్రాంతాల్లో బీజేపీ జెండా బాతిందే ఆయన, తక్కువడేం కాదు. విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ళ ఎంపీ అంటే మరి కేంద్రంలో ప్రభుత్వం నిలబడడానికి కూడా ఆయన స్థానం కూడా ముఖ్యంగా సహాయపడ్డది. మరి ఇవన్నీ అనలైజింగ్ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా, రాష్ట్రంలో ఉన్న పార్టీ అధ్యక్షుడు కూడా వీటి విషయాలపైన చాలా వ్యవహారంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మరి ఎంపీల మధ్య, ఎమ్మెల్యేల మధ్య పార్టీ కేడర్ పైన వ్యతిరేకత భావాలను వచ్చినప్పుడు వాటిని సభా వేదికకు కూడా రాకుండా తెర వెనుకనే వాటిని అంతా సర్ది చెప్పే పరిస్థితి ఉండే. కానీ బీజేపీ ఆ పరిస్థితి లేదు. దాదాపు తెర మీదకి కూడా వచ్చేసినాయి. ప్రజా మొత్తం కూడా మాట్లాడుతున్నారు, పార్టీని ముంచేశారు. చూడండి ఒకసారి. మంచి పేరున్న కొండ విశ్వేశ్వరరెడ్డి ఫుట్బాల్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే ఆయనలో ఎంత ఆవేదన ఉందో అర్థం చేసుకోవచ్చని రాజాసింగ్ అన్నారు. 11 ఏళ్లుగా తాను కూడా ఇలాగే బాధపడుతున్నానని తనతో రాష్ట్ర నేతలు ఫుట్బాల్ ఆడుకున్నారని ఆరోపించారు. నా మనిషి, నీ మనిషి, ఇంటి వ్యక్తి, బయట వ్యక్తి అంటూ నాతో ఆడుకుంటున్నారని చెప్పారు. బీజేపీ పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంతో కాదని పార్టీలోని నేతలతోనని హాట్ కామెంట్ చేశారు. తన నియోజకవర్గంలో కిషన్ రెడ్డి మనుషులు పెట్టారని, ఇక్కడ వారికేం పని అని ప్రశ్నించాడు. తెలంగాణ ఇక్కడ చూడండి, తన నియోజకవర్గంలో కిషన్ రెడ్డి మనుషులను పెట్టాడట. మళ్ళీ వాళ్ళ పార్టీ ఆయన సంబంధించిందే మళ్ళీ మన రాజాసింగ్ ఏరియాలో మనుషులను పెట్టిండట. ప్రశ్నించాడు. బీజేపీ కాపాడాలని జాతీయ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు. బీజేపీలో చేరడానికి చాలామంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని రామచంద్రరావు అంటున్నారని, అసలు వారిని బీజేపీలో చేర్చుకోవాల్సిన అవసరం ఏముందని రాజాసింగ్ ప్రశ్నించారు. ప్రతి నియోజకవర్గంలో సీనియర్ కార్యకర్తలే టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాన్ని ప్రజాప్రతినిధులుగా చేద్దామనే ఆలోచన ఎందుకు చేయడం లేదని నిలదీశారు. సీనియర్ కార్యకర్తలు ఎప్పుడు కూలీల మాదిరిగానే పనిచేయడమేనా అని క్వశ్చన్ వేశారు. ఇక మన పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు కదా,
ఆయన ఏమన్నాడంటే దాదాపుగా ఏమన్నాడు ఇక్కడ చేస్తున్నారు బీజేపీలో చేరడానికి మాజీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని మన బీజేపీ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నారు. అంటే ఈయన అన్నాడు మరి ఎంతోమంది అనుభవజ్ఞమైనటువంటి నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. అరే వాళ్లకు సముచిత స్థానం లేకుండా కొత్త వాళ్ళని తీసుకునే పరిస్థితి మనకెందుకు? వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? మరి అనుభవం ఉన్న నాయకులైతేనే వాస్తవానికి మన ప్రజల్లో ఆదరణ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక సీనియర్ ఎమ్మెల్యేకైనా సీనియర్ ఎంపీకైనా వాళ్ళు తరచూ కూడా ప్రజల యొక్క నియోగవర్గాన్ని తరచూ చదివే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా సరే అది మనకు సంబంధం లేని విషయం. ఏది ఏమైనా సరే బీజేపీలో మాత్రం అసంతృప్తి అనేది తారాస్థాయికి వెళ్ళిపోయింది. అంటే అంతా తెలిసేటట్టుగానే వాళ్ళకు బయట రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే రాజాసింగ్ అయినా తర్వాత ఈయన ఎవరు కొండ విశ్వేశ్వరరెడ్డి అయినా వీళ్ళందరి పరిస్థితులు కూడా మరి సభా వేదికపైకి వచ్చి మాట్లాడుకోవడం అనేది వాళ్ళు మనోవేదన ఎంత ఇబ్బంది పడితే పార్టీ క్యాడర్ పరంగా ఇప్పటికైనా బీజేపీ కళ్ళు తెరవాలి. తెలంగాణ రాష్ట్రంలో మంచి ఉనికి ఉండే ఆ ఉనికిని కేవలం మీ లోపల ఉన్నటువంటి నాయకుల యొక్క అసంతృప్తి కారణంగానే ఆ ఉనికి కోల్పోయే పరిస్థితి బీజేపీ చేతులు కాల్చుకునే పరిస్థితి తెచ్చుకుంది. మరి ఎంతైనా ఇప్పటికైనా తగు జాగ్రత్తగా వ్యవహరిస్తే రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఫలితం అనేది నిర్ధారించడం అనేది జరుగుతుంది.